హాయ్ ఎవ్రీవన్, ఈరోజు యూజీసీ నెట్కి సంబంధించి సెట్కి కానీ గేట్కి కానీ మనకి పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అంటే స్టాక్ ఎక్స్ప్రెషన్స్లో మనకి కంపల్సరీ క్వశ్చన్ అడుగుతారు అందులో నుంచి. సో ఈ ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు దీన్ని ఆపరేటర్స్తో ఇవ్వటం వల్ల దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది చూద్దాం ఈరోజు. సో ఫస్ట్ మనకి ఇచ్చిన ఆపరేటర్ పుష్, దట్ ఈస్ 6 అండ్ ద నెక్స్ట్ ఆపరేటర్ ఈజ్ 2 అండ్ ద నెక్స్ట్ వాల్యూ ఈజ్ 3. సో నెక్స్ట్ ఆపరేటర్ ఇచ్చారు, దట్ ఈస్ మల్టిప్లికేషన్. ఓకే, యాస్ట్రిక్. సో ఎప్పుడైతే మల్టిప్లికేషన్ ఇచ్చారో ద టాప్ 3 వాల్యూస్ క్యాలిక్యులేషన్ అవుతాయి. దట్ ఈస్ 3 × 2 = 6. 3 × 2 6 తర్వాత మనకి ఏమవుతుంది, టోటల్ ఇక్కడ ఎరేజ్ అయిపోయి ద వాల్యూ 6 అనేది అలొకేట్ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ స్లాష్ అగైన్ పాప్ అయి మొత్తం అంతా వాల్యూ పాప్ అయి 6/6 ద వాల్యూ ఈజ్ 1 is assigning here. Next one 4 and the next one push again 2 and again next multiplication, that is asterisk, again 4 × 2 = 8. So next ఈ 3 values erase అయిపోయి మనకు వచ్చే వాల్యూ 8. ఓకే, ఇక్కడ ఒక్కసారి నేను నోట్ చేస్తున్నాను, దట్ ఈస్ 1,8 or 8,1. ఓకే, మనం టాప్ ఎలిమెంట్ నుంచి రిమూవ్ చేస్తాం కాబట్టి 8,1 నే రిప్రజెంట్ చేయాలి. నెక్స్ట్ 4 × 2 8 ఆస్ట్రిక్ అయింది. నెక్స్ట్ ఏం చేయాలి, ప్లస్. వన్స్ ప్లస్ కూడా పాప్ చేసిన తర్వాత టోటల్ 8 + 1 వచ్చేసరికి 9 అనమాట వాల్యూ. సో 9 ఎలకేట్ చేసిన తర్వాత నెక్స్ట్ వాల్యూ 6 8 అగైన్ ఆస్ట్రిక్, అగైన్ 6 8 అగైన్ మల్టిప్లికేషన్, అగైన్ 8 × 6 48. సో ఈ 3 వాల్యూస్ పాప్ అయిపోయి మనకు వచ్చే వాల్యూ 48. ద లాస్ట్ వాల్యూ ఈస్ మైనస్. సో మైనస్ చేసేటప్పుడు ఫస్ట్ పాప్ అయ్యే వాల్యూ, రెండిట్లోంచి ఫస్ట్ పాప్ అయ్యే వాల్యూ ఏమవుతుంది, 48 - 9 కదా. సో ఇక్కడ 48 - 9 మైనస్ వాల్యూ వస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఫస్ట్ ఈ క్వశ్చన్కి మనకి ఏమవుతుంది అంటే, ఇక్కడ అడిగిన పర్పస్ ఏంటంటే సెకండ్ ఆస్ట్రిక్ తర్వాత, ఇక్కడ అడిగిన క్వశ్చన్ సెకండ్ ఆస్ట్రిక్ తర్వాత ఈ స్ట్రాక్ లో ఉన్న వాల్యూస్ ఏంటి, సెకండ్ ఆస్ట్రిక్ తర్వాత మనకు వచ్చిన వాల్యూ 1,8. యాక్చువల్ గా మనం పుష్ చేసేటప్పుడు 8 పైన ఉంటుంది కాబట్టి 8,1 అని రిప్రజెంట్ చేయాలి. సో హియర్ ద ఆన్సర్ ఈజ్ 8,1. బట్ మీకు ఇచ్చే ఎక్స్ప్రెషన్ లో కింద అడిగిన క్వశ్చన్ ని కూడా మీరు చాలా కేర్ఫుల్ గా కన్సిడర్ చేయాలి. ఎందుకంటే సెకండ్ ఆస్ట్రిక్ తర్వాత అన్నారు కాబట్టి ఆన్సర్ ఇది. బట్ మీరు కంప్లీట్ స్టాక్ ఆపరేషన్స్ చేసిన తర్వాత ఫైనల్ వాల్యూ అడిగితే దట్ ఈస్ ద మైనస్ వాల్యూస్ లో ఉంటుంది. అలా మీరు ఒకసారి కేర్ఫుల్ గా చూసుకుని ఆన్సర్ అనేది సెలెక్ట్ చేయాలి, లేకపోతే మనకు అన్ని ఒకేలా ఆన్సర్స్ ఉంటాయి. థ్యాంక్ యూ.